హాయ్ గైస్, ఈరోజు మీకోసం అనేసి ఒక బిల్డింగ్ అయితే తెచ్చాను. ఎవరైతే బిల్డింగ్ కొనాలి అలాగే తక్కువ ప్రైస్ వస్తుందని చూస్తారో వాళ్ళ కోసం అయితే 133 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అయితే తీసుకొచ్చాను ఈరోజు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి క్లాసిక్గా తెచ్చేసారు ఎలివేషన్ డిజైన్ కూడా. అలాగే లోపలికి వచ్చేస్తే మాత్రం పర్ఫెక్ట్ కలర్స్ అయితే సెలెక్షన్ చేశారు. అలాగే ఇక్కడ టైల్స్ వేయడం కానీ, ఆ టైల్స్ కూడా మనకి ఎంతో రాయల్గా అయితే వేశారు. అసలు అసలు ఇక్కడ మనం చూడొచ్చు, పిల్లర్ వుడెన్ కలర్ అయితే యాజ్ డీస్ దింపేశారు. అలాగే గేట్స్ కానీ, గేట్స్ పక్కన పిల్లర్స్ కానీ, అసలు సెలెక్షన్ మాత్రం పర్ఫెక్ట్ సెలెక్షన్తో అయితే వచ్చారు మన వాళ్ళు. చాలా వరకు మనకి కావాల్సిన డోర్స్ అయితే పెట్టేశారు. చూడడానికి కూడా డోర్స్ ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నాయి. లోపల కూడా మనం చూసుకోవచ్చు, అసలు ఎక్సలెంట్గా అయితే ఉంది బిల్డింగ్. అసలు బిల్డింగ్ వాళ్ళ కోసం, వాళ్ళు ఉండడం కోసం కట్టుకున్నట్టయితే కట్టేశారు బిల్డింగ్ మాత్రం. అది అమ్మడానికి అన్నట్టుగా లేదు. అసలు ఇక్కడ చూడొచ్చు, మనకి హాలు ఎంతో నీట్గా అయితే ఇచ్చేసారు హాలు. ఇక్కడ మనకి హాల్లో సెల్ఫ్స్ కానీ, ఇవి వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోనికి, లైక్ కూజాస్ ఇట్లాంటివి పెట్టుకోనికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకు టీవీ సెల్ఫ్. ఇక్కడ కూడా మంచి ప్లేస్, అసలు డిజైన్ కూడా మంచిగా నార్మల్గా తెచ్చేసారు డీసెంట్ డిజైన్తో. లైక్ పాల్ సీలింగ్ లైట్స్ కానీ, అసలు పర్ఫెక్ట్ లుక్ అనమాట. ఈ కింద ఉన్న కలర్స్కి, ఆ లైట్స్కి మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ అసలు పర్ఫెక్ట్ లుక్ అయితే పెట్టేసారు. ఎంత మంచిగా అయితే అంత మంచిగా ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇష్టపడే అయితే పెట్టేసారు కలర్స్ కూడా. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పింక్ కలర్ పెట్టేసి, అలాగే పాల్సిలింగ్ కూడా పింక్ కలర్ లైట్స్ ఇచ్చేసారు. అసలు ఎంత మంచిగా ఉంటుందంటే లుక్, మీరు దగ్గర నుంచి చూసినట్లయితే ఇంకా ఎంతో మంచిగా వస్తుంది లుక్ కూడా. అసలు పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. పైన పాల్సిలింగ్ డిజైన్స్ కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్ పెట్టేసారు మనకి. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉంది అసలు బాల్కనీ కూడా. ఇక్కడ బండలు కూడా మంచి బండలు అయితే వేశారు, మంచి క్వాలిటీ బండలు వేశారు. బట్ మనకు వచ్చేసి అయితే మనకి ఇలా కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మాత్రం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే డోర్స్ కూడా పర్ఫెక్ట్ మంచివి ఇచ్చేసారు. అసలు ఎలా కట్టారంటే బిల్డింగ్ వాళ్ళు ఉండడం కోసం కట్టుకున్నట్టే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకి ఇక్కడ. ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ పర్ఫెక్ట్గా ఇచ్చేసారు, మనకి మంచిగా పెట్టించుకోరు. అసలు యాస్టీజ్ వాళ్ళు ఉండడానికి పెట్టుకున్నట్టే పెట్టుకోరు. అసలు మనం చూడొచ్చు ఇక్కడ, మాకు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఇల్లు కూడా మంచిగా కట్టుకోరు. ఇది మొత్తం ఓపెన్ కిచెను. ఇక్కడ మనం బాల్కనీలోకి పోనీకి అయితే ఉంది ఎంట్రీ. అలాగైతే చూడు, మనకి సెల్ఫ్స్ కానీ పైన లో రూఫ్ ఇచ్చేసారు. అలాగే ఇక్కడ మనకి టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే వేసారు. ఎవరైనా వచ్చినా కానీ ఇంటికి గెస్ట్ వావ్ సూపర్ ఉంది అనేటట్టే పెట్టేసారు మొత్తం. అలాగే ఇక్కడ బండ కానీ మొత్తం పర్ఫెక్ట్ డిజైన్తో అయితే మనకి చేసేసారు. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన కోసం మన పూజ గది కూడా పెట్టారు, దేవుడి కోసం. లైక్ మనం చేసుకుంటారు కదా హిందూస్, అలాగే పెట్టేసారు. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఎంతో మంచిగా ఉంది. దీనికి మొత్తం ఎల్ఆర్ఎస్ అయితే ఫుల్ పేడ్ బిల్డింగ్. మనకు చాలా వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి ఇలా నడుస్తుంది. కానీ ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి మనకి లాస్ట్లో అయితే చెప్తాను మొత్తం వీడియో ఎండింగ్లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి పైకి వచ్చేసరికి మాత్రం హాల్ కొంచెం పెద్దగా వస్తుంది. ఎందుకంటే కింద మొత్తం పార్కింగ్ ఏరియా పోతుంది కాబట్టి. అది మాత్రం టీవీకి అయితే ఇచ్చారు సెల్ఫ్, పర్ఫెక్ట్గా ఉంది అసలుకి, మంచిగా ఇచ్చారు. అలాగే ఇక్కడ పైన ఉన్న పాల్సీలింగ్ డిజైన్ కూడా చేంజ్ చేస్తారు, మంచిగా రాయల్గా ఇచ్చారు డీసెంట్గా. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అది మాత్రం మనకు మెయిన్. సేమ్ కింద అయితే ఇచ్చారు సెల్ఫ్స్ కూడా అలానే ఇచ్చారు. ఇక్కడ పూజ అక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అండ్ వాషింగ్ బేసిన్ పెట్టుకోనికి, అది అక్కడ బాత్రూమ్ ఉంది. అది ఇక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఎలాగైతే కింద ఇచ్చారో అలాగనే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అండ్ కాకపోతే మనకి ఇక్కడ ఎంట్రీ అయితే ఒకటి తీసేస్తారు, మీరు గమనించవచ్చు. మనకి ఎంట్రీ అయితే ఉండదు ఇక్కడ. చూడండి, మీకు మొత్తం ఎంట్రీ లేకుండా ఇట్లా మొత్తం సి షేప్లో అయితే తిప్పేశారు బండని. పైన లోర్ కానీ మొత్తం అట్లా ఇచ్చేసి మనకి ఎంట్రీ ప్లేస్ ఒకటి చేంజ్ చేశారు ఇక్కడ. చూడొచ్చు మనం అది క్లియర్గా. అలాగే సేమ్ మనకి పూజ గది కానీ మొత్తం సేమ్ ఇచ్చారు. పూజ గది చూసారు కదా, పూజ గది కూడా సేమ్ మొత్తం అట్లానే ఇచ్చేసారు మనకి. ఇక్కడ ఇది కూడా వచ్చేసి కొంచెం మనకి వైలెట్ కలర్లో అయితే కొడుతుంది, కానీ ఇది బ్లూ కలర్ మనకి కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది మొబైల్లో. మాస్టర్ బెడ్రూమ్, దీనికి కూడా డిజైన్ చేంజ్ చేశారు. ప్లస్ ఇక్కడ లైట్స్ అంటే లైట్స్ మాత్రం ఎక్కువ ఇచ్చేసారు ఈ బెడ్రూమ్లో. మొత్తం 8 లైట్స్ వరకు, 8-9 లైట్స్ వరకు వచ్చేసినాయి. ఎంతో పర్ఫెక్ట్, అసలు లైటింగ్ కూడా సూపర్ ఉంది. నైట్ టైము మంచి డిజైన్తోనే ఉంది. చూడొచ్చు, అసలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎంతో మంచిగా ఇచ్చేసారు. ఇదే బాల్కనీ వచ్చేసి 3 to 4 ఫీట్స్ ఉంటుందని నేను అనుకున్నాను, వాళ్ళని అడగలేదు. బాల్కనీ కూడా మంచిగా ఇచ్చేసారు. అది బ్యాక్ సైడ్ బాల్కనీ కానీ అసలు మొత్తం ఏరియా మాత్రం సూపర్. బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్గా కట్టారు మాత్రం. మొత్తం డిజైన్ కానీ బండర్ అసలు ఎక్సలెంట్గా వచ్చేసారు బిల్డింగ్ని. అది ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారంటే అంత ఎక్సలెంట్గా ఇచ్చారు. మనకు ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ కావాలి, ఒక
జాయింట్ ఫ్యామిలీగా ఉండడానికి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లియర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. పైకి వస్తే మాత్రం ఇది పైన, బయట వ్యూ మాత్రం ఇలా ఉంటుంది. ఇక ప్లేస్ వచ్చేసి బాలాపూర్ మండల్ బడంగపేటలో అవుతుంది. ఇది రాజగృహ కల్పకి దగ్గర. అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ ఫుల్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో అయితే పెట్టేశాను. ఇది కూడా లొకేషన్ కూడా మెన్షన్ చేసి మీరు బాగా క్లియర్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.